ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఎందుకంటే ప్రజాపాలన మీద, అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీల మీద నమ్మకం ఉంచిన రోజుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలి ఇదో రెఫరెండము తప్పకుండా అదవుతుంది ఇదవుతుంది అని చెప్పిన ప్రతిపక్షాలు ఈ రోజు వాళ్ళ ఓటమిని అంగీకరించకుండా ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నారు. ఆడలేక మధ్యలో దరువు బాలేదన్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా స్పష్టంగా కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదలే చెప్పారు వారు, మేము గెలిచేది తథ్యము, అత్యధిక మెజారిటీ కోసం మా ప్రయత్నం ఉంటుందని చెప్పి వారు సుస్పష్టంగా వారు మరి పిసిసి అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఈ రోజు నేను ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కమలం పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ కారు ఏదైతే ఉందో అది ఒక టైర్ ఊసిపోయింది. కవిత గారు వెళ్ళిపోయినప్పుడు మీ టైర్ ఊసిపోయింది, కారు ముందు పోయే పరిస్థితి లేదు. స్టీరింగ్ అయినటువంటి ఇంజన్ అయినటువంటి కేసీఆర్ గారు మూలగొడ్డారు. ఎందుకంటే స్కీములతోటి మీరు చేసిన విధ్వంసం కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, దోచుకున్న సొమ్మంతా దాచుకునే ప్లేస్ లేక మీరు ఏం చేయాలో అర్థం కాకుండా మరి ఈరోజు ఏదైతే సిబిఐ కావచ్చు, ఇంకే ఈ తర్వాత దర్యాప్తు సంస్థలు మీ మీద డేగ కన్ను వేసి ఉంచినాయి. కాబట్టి వాటి నుంచి బయట ఎలా పడాలనే మీమాంసలో మీరు ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇంకోటి కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నాడు అంటే కార్ కావాలన్నా బుల్డోజర్ కావాలని అన్నారు కదా. ఇప్పుడు బుల్డోజర్ గెలిచింది కదా, నిజంగా బుల్డోజర్ పంపిస్తారా జనాల మీదకి? ఏం పోలేదండి. మీరు చూస్తా ఉన్నారు, మీరు గతం నుంచి కూడా చూసుకోండి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బలగైన వర్గాల కోసం పాటుపడ్డ పార్టీ. అలాంటి పార్టీని ఈ రోజు ఏదో చేయబోయినారు వీళ్ళు, కానీ ప్రజలు వారి పక్షాన ఉన్నారు. ఒక బీసీ బిడ్డకి ఇచ్చిరండి, మరి అదే మరి బీఆర్ఎస్ కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, బీసీ నినాదం మేము మద్దతు ఇస్తాము అని చెప్పిన వారు ఎందుకు ఇవ్వలేదండి? బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. స్థానికుడు కాబట్టి, ప్రజలకు నుంచి కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు అక్కడ స్థానికంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, విద్యావంతుడు కాబట్టి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మనం ఏదో మాట్లాడడం, మన నోటికొచ్చిన మాట్లాడడం కాదు. అక్కడ ప్రజలు తెలివిమంతులు, ప్రజలు చైతన్యవంతులు. ఈ రోజున ఎవరు కావాలి మాకు అనేది వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అనేది ఉన్నది. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మీరు ఏదైతే క్యాడర్ అని అనుకుంటున్నారో వారు కూడా బీజేపీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, ఈ రోజు నవీన్ యాదవ్ గారికి ఓటు వేశారు. ఎందుకంటే స్థానికుడు మాకు కావాలి, మా కష్టాలు తెలిసిన వాడు కావాలని ఓటేశారు. అది విషయం. అది తెలియకుండా మీరు ఏదో మాట్లాడడం కాదు. అక్కడ అరే బుల్డోజర్ కాదండి, మీ కారు ఊసిపోయింది, టైర్లు ఊసిపోయినాయి, ఇంజన్ ఫెయిల్ అయింది, అది చూసుకోరా నాయన. మొదలు నువ్వు ఇక్కడ చెప్పడం కాదు.